భార్గవి రాజు కథ. ఎపిసోడ్ మాయమైన బంగారు నాణెం. ఒక చిన్న గ్రామంలో రాజు అనే నిజాయితీ గల యువకుడు, భార్గవి అనే తెలివైన అమ్మాయి ఉండేవారు. ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఒకరోజు గ్రామ పెద్ద తన ఇంట్లో ఉన్న విలువైన బంగారు నాణెం కనిపించడం లేదని అందరినీ పిలిచాడు. గ్రామస్తులు ఒకరినొకరు అనుమానించడం మొదలుపెట్టారు. భార్గవి అందరినీ ప్రశాంతంగా ఉండమని చెప్పి రాజుతో కలిసి ఆధారాలు వెతకడం ప్రారంభించింది. ఇంటి బయట చిన్న చిన్న పాదముద్రలు కనిపించాయి. వాటైనై అనుసరిస్తూ ఇద్దరూ ఒక పెద్ద మామిడి చెట్టు దగ్గరకు చేరుకున్నారు. అక్కడ ఒక చిన్న బాలుడు భయంతో ఏడుస్తూ కనిపించాడు. అతని చేతిలో అదే బంగారు నాణెం ఉంది. నేను దొంగతనం చేయలేదు, మెరుస్తూ కనిపించడంతో ఆడుకోవడానికై తీసుకున్నాను అని చెప్పాడు. భార్గవి నిజం తెలుసుకుని గ్రామ పెద్దకు వివరించింది. రాజు ఆ బాలుడిని మందలించకుండా మంచి మాటలు చెప్పాడు. గ్రామ పెద్ద కూడా బాలుడైన క్షమించాయి, నైజాయితీ వైలవ్వనం అందరికై వివరించాడు. అలా భార్గవి తెలివితేటలు, రాజు మంచితనం వల్ల గ్రామంలో శాంతి నెలకొంది. కొనసాగుతుంది. ఎపిసోడులో